ఇప్పుడు కొంచెం మన ఫ్లైట్లో అందాన్ని యాడ్ చేద్దామా? ఆవిడ కొట్టినా చాలా అందంగా ఉంది. సో, ఆవిడ తిట్టినా చాలా అందంగా ఉంటుంది. యాక్షన్‌లో ఇరగ తీసేస్తుంది ఆవిడ. ఆవిడే మిస్ యూనివర్స్ ఇండియా. రియా సింగా. జిబ్ చూసారా? జిబ్రిష్ భాష గాన్. సో, రియా, ఐ రిక్వెస్ట్ ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. ఆవిడ వచ్చేలోపు చెప్పండి మీరు జిబ్రిష్‌లో నేను నిన్ను ప్రేమిస్తున్నా అనడానికి ఏమంటారు? ఐ లవ్ యూ. జిబ్రిష్‌లో కూడా అదే అంటారా? అదేంటో ఆవిడ కనపడంగానే నాలో జిబ్రిష్ పోయి ప్రేమికుడు బయటకు వస్తాడు. ఆహా! మీరు ఈ ఫ్లైట్‌లోంచి బయటికెళ్తారు అంత బయటకొస్తే. వెల్కమ్ రియా. వెల్కమ్. యెస్. అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా సుమా అన్నారా? సో యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. అచ్చా. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా నేను మీ వల్ల వల్లండి తెలుగు ప్రజలందరికీ తెలుగు షోనా తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలు అందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. నీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓ ఓకే, నా అభినందనలు. ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నతను నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there. Huh? సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో. థ్యాంక్ యూ రియా. థ్యాంక్ యూ సో మచ్. కో పైలట్. ఆహా! మీరు ఈ ఫ్లైట్లోంచి బయటికెళ్తారు అంత బయటకొస్తే. వెల్కమ్ రియా. వెల్కమ్. ఎస్. అందరికీ నమస్కారం. నా పేరు శివాని రాయ్. సుమా అన్నారా? సో యాంకర్ గీత కదా. బేసిక్గా నాలో ప్రేమికుడే కాదు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ గాయ కూడా బయటకు వస్తాడు. కొద్దిగా ఈవిడికి ప్రాంప్టింగ్ అలవాటు, నార్త్ ఇండియన్ యాక్టర్ కదా. నా పేరు శివాని. నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి నేను ప్లే చేసిన క్యారెక్టర్ గురించి ఎలాగో థియేటర్లో చూస్తారు. ఎలాగో థియేటర్లో చూస్తాను. నేను ఇక్కడికి వచ్చింది నా ప్రమోషన్ కోసం. నేను చిన్నప్పటి నుంచి రితేష్ రాణా సినిమాలు చూస్తూ పెరిగాను. అచ్చా. నన్ను ఎంతగానో ఆదరిస్తున్నా నేను మీ వల్ల వల్లండి తెలుగు ప్రజలందరికీ తెలుగు షోనా తెలుగు ప్రజలందరికీ తెలుగు ప్రజలు అందరికీ నా అభినందనలు. ఐ మీన్ మీ అభినందనలు. నీ అభినందనలు. యూ షుడ్ సే నా, ఐ విల్ సే నీ. ఓ ఓకే, నా అభినందనలు. ఆల్సో ప్రాంప్ట్ ఇస్తున్నతను నాకు చాలా ఇష్టం. Sure. Yes. No, definitely. Yes. I know exactly what you've written there. Huh? సో థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ. Thank you. థ్యాంక్ యూ. రాఖీ అప్పుడు కనిపించమంటున్నారు ఆవిడ మిమ్మల్ని. నో. థ్యాంక్ యూ రియా. థ్యాంక్ యూ సో మచ్. కో పైలట్.
యువర్ ద అసోసియేట్ డైరెక్టర్, లిరిసిస్ట్, ప్రాంప్టర్, వాట్ నాట్. సో చాలా ఇంత చిన్న భుజాల మీద ఇన్ని బాధ్యతలు అంటే కొంచెం కష్టంగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఎవరిని ఇన్వైట్ చేస్తున్నామంటే, ఇవాళ అసలు ఇక్కడ ఇంత చల్లగా ఎందుకుందో తెలుసా? ఏసీ వలన. ఏం డైలాగ్ రాశారు అక్కడ? వెన్నెల ఉంది కాబట్టి, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కాబట్టి. లెట్స్ వెల్కమ్ వెన్నెల కిషోర్ గారు ఆన్ టు ది స్టేజ్ ప్లీజ్. బేసిక్గా ఆయన ఈ ఫ్లైట్లో ఏం చేస్తున్నారు, జట్లీలో ఏ పాత్ర పోషిస్తున్నారు అనేది ఎవరికీ తెలీదు. అది సీక్రెట్. మే డే రోజు చూడాలి మీరు. వెల్కమ్ వెల్కమ్ అండి, వెల్కమ్. హాయ్. చెక్. హలో, అందరికీ నమస్కారం అండి. ఓకే ఓకే ఇప్పుడు ఓకే, ఐ వాంట్ మై కోపైలట్ ప్లీజ్. కోపైలట్ గారు ఒకసారి. పైలట్ వద్దా, ఓన్లీ కోపైలట్. అంటే బేసిక్గా వెన్నెల కిషోర్ గారు యూజువల్గా ప్రమోషన్స్కి రారని చెప్పి ఇలా డూప్తో మేనేజ్ చేశాము. ఏమనుకోకండి. ఇది నిజమే కదా? నిజమే. మీరు ప్రమోషన్స్కి వచ్చారు కదా, ఇది నిజంగానే నిజం కదా? దేర్ ఆసింగ్ మీ టు గిల్లిఫై. వద్దు. రాననుకున్నారా, రాలేననుకున్నారా? హే, 1 సెకండ్. 2 అక్షరాలు ఇంద్ర. ఏయ్, సో ప్రమోషన్కి ఖచ్చితంగా రాననుకున్నారా గీతా భగత్ గారు? నేనే కాదు, అందరూ అదే అనుకుంటారు. 1 సెకండ్. ఉస్తాద్ భగత్ సింగ్. సో గైస్, మీడియా మిత్రులకు, సత్య ఫ్యాన్స్కి, రితేష్ కల్ట్ ఫ్యాన్స్కి అండ్ రియా సింగాడే డెబ్యూ ఫ్యాన్స్కి స్వాగతం. నాకు థ్యాంక్ యూ అన్న. బట్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. హే, సో బేసిక్గా నా పేరు మీరు డైరెక్ట్గా థియేటర్లు తెలుసుకుంటే బెటర్. ఆన్ May 1st నేను రీసెంట్గా దుబాయ్ నుంచి కొచ్చికి రిటర్న్ ఫ్లైట్ వస్తున్నప్పుడు స్వింగ్ ఫిషర్ అనే ఫ్లైట్లో, ఆ ఫ్లైట్లో ఊహించని విచిత్రాలు జరిగిపోయాయండి. ఊహించని విచిత్రం ఏ RRR. ఓ షిట్, ఏ పర్ఫెక్ట్. సో బేసిక్గా నేను ఒక TFI బానిసనండి, మీ అందరిలాగే. సో సినిమా ఇలా చెప్పగానే అలా క్లూ పట్టేస్తుంటాను. సో అందుకే టైంపాస్కి సినిమా సుడోకు అనేది ఆడుతూ ఉంటాను అనమాట. సో ఈ బుక్ నేను ఫినిష్ చేశాను లేదా అన్నది మీరు May 1st థియేటర్లో చూడండి. జట్లీ అనే సినిమా, నో సత్యాస్ జట్లీ, నో సత్యాస్ నాట్ జట్లీ అనే సినిమాలో మీరు ఖచ్చితంగా చూడండి. అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ. నాగ చైతన్య గారు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.